పాషా గారు, అనిత గారు, హోంమంత్రి అనిత గారు ఒక మాట అంటున్నారు. ఆ తర్వాత హెలికాప్టర్ ఎగిరిపోయింది, బాగానే వెళ్ళిపోయింది కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లాన్ ప్రకారమే ఎక్కకుండా ఒక హై డ్రామా క్రియేట్ చేశారని అంటున్నారు. పాప రాధాకృష్ణ గారు కూడా అదే రాశారు. ఏం చెప్తారు సార్? ఇక్కడ విషయం ఏంటంటే ఆ క్యాప్టెన్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాప్టెన్ ఏంటి అంటే ఒక వివిఐపి ప్రాణాలు కాపాడాలి అన్న ఒక మోటివ్ తోటి నేను మళ్ళీ తీసుకెళ్ళలేను, విండ్ షీల్డ్ అన్నది విరిగిపోయింది, అవును, గాలి అన్నది ప్రవాహం ఎక్కువైపోతే ఒక డేంజర్ అన్నది ఉంటుంది అని చెప్పేసి ఒక కారణం చూపించి ఆయన తీసుకెళ్లకుండా ఆ హెలికాప్టర్ అనేది ఎగిరిపోయింది. అవును, ఎక్కడో యూఏఈ ఏదో అంటున్నారు, ఎగిరిపోయింది హెలికాప్టర్ అయితే. కాకపోతే దీన్ని కూడా రాజకీయంగా గౌరవనీయులు హోంమంత్రి గారు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు అని చెప్పేసి ఒక ప్రయత్నం అనేది చేశారు. ముందుగా ప్లాన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా నాకు అనిపిస్తలేదు. ఎందుకంటే రోడ్డు మీద సెక్యూరిటీ మేము కావాలని ముందుగానే పెట్టామని ఆమె అన్నది. ఇది మీ ప్లానింగ్ లాగా కనిపిస్తుంది నాకు. ఓహో, నాకు అనిపిస్తుంది. సబ్జెక్ట్ టు కరెక్షన్. మళ్ళీ తీసుకెళ్ళి నన్ను జైల్లో బాధిస్తారు సార్. ఎందుకు వచ్చిన గోలా? సోషల్ మీడియా వాళ్ళని తీసుకెళ్తున్నారు, రోజు లోపల పడేస్తున్నారు. ఎందుకు అంటే మీ ప్లానింగ్ ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఇది ముందుగా మీరు ఆలోచించకపోయి ఉంటే మీరు అసలు రోడ్ల మీద సెక్యూరిటీ పెట్టేవాళ్ళు కాదు, అక్కడ స్పాట్లో. అండ్ ఇంకోటి ఆ విజువల్స్ గ్యారంటీ కొంచెం డీటెయిల్గా చూడండి సార్. హెలికాప్టర్ ఏదైతే రెక్కలు పైన కాదు సార్, వెనకాల కూడా ఉంటాయి. అవును, ఒకసారి చూస్తే బై మిస్టేక్ ఎవరైనా చేతులు తగిలి లేదా ఎవరికైనా ఏదైనా జరుగుంటే కంపల్సరీగా ఈ సోషల్ మీడియా, ఈ ఎల్లో మీడియా మొత్తము రగిలిపోయింది. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వలన మొత్తం ఇది అయింది అని చెప్పేసి. ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి తప్పు కానీ, అధికారుల తప్పు కానీ, పోలీసుల తప్పు కానీ, ప్రభుత్వం తప్పు కానీ ఏమీ ఉండదు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అపోజిషన్ లీడర్ సార్, ఇక్కడ మనం ఇంపార్టెంట్ విషయం మర్చిపోతున్నాం. అపోజిషన్ లీడర్ ఇవ్వండి ఎందుకే సార్? అపోజిషన్ లీడర్ ఇస్తే సీఎం తర్వాత అత్యంత ఎక్కువగా సెక్యూరిటీ అపోజిషన్ లీడర్కి ఇవ్వాలి. కాకపోతే ఈ రోజు అసలు రాజ్యాంగంలో లేని డిప్యూటీ సీఎం గారికైనా కాన్వాయ్ అంట. అమ్మ జీవితం ఆడ 32 మంది జీవితాలు నష్టం. ఆయన కాన్వాయ్ అపోజిషన్ లీడర్ ఇవ్వాల్సిన వ్యక్తికి అక్కడ ఏమీ ఇవ్వకుండా ఈ రోజు సెక్యూరిటీ లేకుండా పరిటాల సునీత గారు మాట్లాడుతున్న నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక ఎస్ఐ అంట, ఒక ఇద్దరు ఎస్ఐలు, ఒక సిఐ ఉంటే సరిపోతారంట. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? ఆయన ఒక ఎక్స్ సీఎం. మన సౌత్ ఇండియాలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. ఒక్కసారి మీరు కొంచెం డీటెయిల్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. సౌత్ ఇండియాలోనే అట్లాంటి నాయకుడి గురించి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. రెండవది, ఈ జనాలు ఒకేసారి సార్ అక్కడ పోలీసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు కనిపిస్తున్నది. కొంచెం డీటెయిల్గా చూస్తే అక్కడక్కడ ఒక 4-5 ఇటు, ఒక 4-5 ఎక్కడ కనపడుతున్నారండి? అక్కడ పోలీసులు ఎక్కడ కనపడుతున్నారు? కాకి చొక్కాలు ఎక్కడ ఉన్నాయి? హెలికాప్టర్ దగ్గర ఒకరిద్దరు కనిపిస్తున్నారు. నేనున్నాను సార్ అక్కడ, నేను హెలికాప్టర్ దగ్గరికి వాళ్ళు రాకోకుండా అడ్డుకునే ప్రయత్నం మేము కొంతమంది చేశాము. అది ఆ ఫోర్స్కి జనం తాకిడికి అలిసిపోయి నేను హెలికాప్టర్ ఫుట్ రెస్ట్ మీద కూర్చున్నా ఒక 2 నిమిషాలు. మళ్ళీ లేచి నా గన్మెన్ మేము అందరం చాలా మంది అక్కడ ఉన్న ఆపారు. పోలీసులు నామమాత్రపు చర్యలే వదిలేశారు. వాళ్ళు అక్కడ ఉన్న ఆఫీసర్లు మాకెందుకు, మేము జరపకూడదు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని జరుపుతా ఉన్నారు, మేము ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ కావాలనేటువంటి దూరం తప్ప ఏం లేదు. లిటరలీ జగన్ గారు అందులోంచి దిగి వచ్చి కారులో కూర్చున్నారు. ఇక్కడ ఆయన బీపీ వెహికల్లో కూర్చున్నారు, నేను అదే కారులోనే కూర్చున్నాను. ఈ హెలికాప్టర్ దగ్గర నుంచి ఆ కార్ అక్కడి నుంచి రోడ్డు మీదకి రావడానికి అంటే 70-80 మీటర్లు ఉంటుంది, మ్యాక్సిమం 100 మీటర్లు రోడ్డు మీదకి రావడానికి 15 నిమిషాలు పట్టింది. అంటే ముందరంతా జనం కనపడుతున్నారు, రోడ్ పార్టీ లేదు, పోలీసులు లేరు, దారి చూపించేటువంటి పరిస్థితి లేరు. డ్రైవర్ ఎలా వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలని డ్రైవర్కి అర్థం కావట్లే. జగన్ గారు కూడా చూసుకో, పైన ముందర బ్యారికేడ్స్ హైట్ కనపడతానే దాన్ని చూసుకొని వెళ్ళు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఆ జనంలో 100 మీటర్లు దాటుకొని మెయిన్ రోడ్లోకి రావడానికి, హెలిప్యాడ్లోంచి రోడ్డుకు రావడానికి మాకు 15 నిమిషాలు పట్టింది. అక్కడి నుంచి పాపిరెడ్డిపల్లి గ్రామము 3 కిలోమీటర్లు, 3.5 కిలోమీటర్లు, అక్కడికి వెళ్ళడానికి 1.5 అవర్ పట్టింది, 1.5 గంట పట్టింది. ముందరంతా జనమే తప్ప పోలీసులు కానీ రో పార్టీ కానీ ఏమీ లేదండి, వదిలేశారు. అక్కడికి కార్యకర్తల్లో కొంతమంది వాహనానికి అడ్డం పడుతున్న వాళ్ళని లాగి దారి ఏర్పాటు చేశారు. పాపిరెడ్డిపల్లి గ్రామంలోకి వెళ్తే మరీ అధ్వానం. గ్రామంలోకి వెళ్ళిన తర్వాత విపరీతమైన జన తాకిడి ఉంది అక్కడ, టోటల్లీ ప్యాక్డ్. మేము అక్కడి నుంచి అక్కడ ఊర్లో మరణించిన లింగమయ్య గారి ఇంటి దగ్గరికి వెళ్ళడానికి అక్కడ ఆ గ్రామంలో మళ్ళీ ఒక 15-20 నిమిషాలు పట్టింది. చిన్న గ్రామము, 300 గడపల గ్రామం. అక్కడ కనీసం రో పార్టీని పెట్టి వాళ్ళందరినీ కంట్రోల్ చేసి ఆయన తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూడా లేదండి. ఏమైనా జరిగిండొచ్చండి. వాళ్ళ దురుద్దేశాలు, దుర్మార్గపు ఆలోచనలు ఒక వారం రోజుల నుంచి
నువ్వు వచ్చి వెనక్కి వెళ్తావా, నీ హెలికాప్టర్ దిగుతుందా, నువ్వు అలా వచ్చి అలా వెళ్ళిపోవాలి మేము అనుకుంటే ఏమనుకుంటా ఉన్నాం, మా రాజ్యాంగం మేము నడుపుతామనేటువంటి దుర్మార్గమైన ఆలోచనలు వాళ్ళ మాటల్లోనే వ్యక్తమైనాయి. కాబట్టి ఇది తప్పనిసరిగా దీన్ని కేంద్రం దృష్టికి తీసుకొని పోవాల్సిందే, సెక్యూరిటీ రివ్యూ జరగాల్సిందే. రైట్, మీరు చెప్పండి సార్. హత్యాయత్నం సార్, నేను యాక్చువల్గా హత్యాయత్నం గురించి మాట్లాడుతాను. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఇన్సిడెంట్ జరిగింది, 2 సార్లు జరిగింది, ఒకటి కాదు. మొన్న ఎలక్షన్లో కూడా ఒక రాయి చూశారు, కొంచెం అటు ఇటు అయి ఉంటే కనుపోయేది, ఇంకా ఏదైనా డేంజర్ అయినా అయి ఉండేది. ఇంతకు ముందు కూడా ఆయన మీద హత్యాయత్నం జరిగింది. అక్కడ ఒక ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ ఉండంగా, ఇంత మొత్తం ఉండంగా జరిగిన సంఘటన. ఇక్కడ మీరు చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తం నొక్కేస్తున్నారు, ఈ సైడ్ నుంచి ఆ సైడ్ నుంచి. ఏదైనా ఇష్యూ జరుగుంటే అంటే ఎవడో మనసులో ఏదో పెట్టుకొని ఏదైనా చేసుంటే ఏంటి సార్ పరిస్థితి? ఎవరికి సమాధానం చెప్పాలి సార్, మీరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు జయించుకున్నారు, అదే చెప్తున్నాను నేను. వాళ్ళు రాసేది అదే కదా సార్, నేను అదే చెప్తాను, ప్రచారం చేసేది అదే కదా. ఏంటంటే వీళ్ళకి కావాల్సింది ప్రస్తుతం ఒకటే సార్, అన్ని డైవర్జన్ పాలిటిక్స్, ఏ నుంచి జడ్ వరకు. కానీ మన హోంమంత్రి గారు మాట్లాడినా, మిగతా నాయకులు మాట్లాడినా, లేకపోతే ఆంధ్రజ్యోతిలో రాసినా అంతా బాగుంది, హెలికాప్టరు విండ్ షీల్డ్ దెబ్బతిన్నదని వెల్లడి. అదే నిజమైతే హెలికాప్టర్ ఎలా ఎగిరింది? నేను చెప్తాను సార్, నేను చెప్తానండి. ప్లీజ్. మేము అక్కడికి లింగమయ్య గారి ఇంటికి వెళ్ళి దిగంగానే, మేము ఉన్నది బీపీ వెహికల్లో ఉన్నాం, దానికి విండోస్ కిందకి దించడానికి ఉండదు, బయట ఏం జరుగుతుందో మాకు తెలియదు. కిందికి దిగగానే జగన్ గారి సెక్యూరిటీ వాళ్ళు చెప్పారు, సెక్యూరిటీ ఆఫీసర్ చెప్పారు, సార్ అది ఫ్లైగా అవ్వదు, అది వాళ్ళు వెళ్ళిపోయారు, సో మీరు విఐపీని తీసుకెళ్ళి అంత రిస్క్ తీసుకోలేము, ఇనిషియల్గా ఇదే స్టేజెస్లో ఇమీడియట్గా వెళ్ళి దాన్ని రిపేర్ చేయించుకోవాలని వెళ్ళిపోయారు వాళ్ళు అనేసి. సో వెంటనే అక్కడ అది బయటకు వచ్చేసింది, జగన్ గారు బై రోడ్డు వెళ్లాల్సిందే తప్పదనేసి. దీన్ని ఎస్పీ గారు ముందుగానే ప్రణాళికతోనే వీళ్ళు వెనక్కి రిటర్న్ బై రోడ్ వెళ్తున్నారనేసి విశ్వేశ్వరరెడ్డి గారు ముందే తెలుసా, వినండి, విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన ఫాలోవర్కి ఎవరికో చెప్పారు ఇది ముందే ప్రీ ప్లాన్డ్ అంటే. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అందరికీ తెలిసిందే, సెక్యూరిటీ ఆఫీసర్ చెప్పిందే, విశ్వేశ్వరరెడ్డి గారు మాతో పాటు ఉన్నారు, ఆయన చెప్పారు. సో నిజంగా ఈయనకు ముందే ప్రీ ప్లాన్డ్ అయితే మా వాహనాలన్నీ ఎక్కడికక్కడ ఆపిన వాహనాలన్నింటినీ కూడా మా లీడర్లు వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఆపేసి అందరితో జగన్ గారు వస్తారు వెయిట్ చేయండి అని చెప్పిండొచ్చు కదా మేము ప్లాన్డ్గా. జగన్ గారు ఎక్కడే కానీ ఆపలేదు. ఒక్కొక్క దగ్గర 1000 మంది, 2000 మంది, 3000 మంది ఎక్కడికక్కడ దాదాపుగా ఒక 15 చోట్ల ఆపారు. ఎక్కడ కూడా ఆయన 2-3 చోట్ల మాత్రము డోర్ ఓపెన్ చేసి అలా మొక్కుకుంటూ వెళ్ళారు తప్ప ఎక్కడే కానీ ఆపలేదు. ఆయన క్లియర్గా ఒక టైమింగ్ ప్రకారం రావాలి, ఒక టైమింగ్ ప్రకారం వెళ్ళాలని ప్లాన్ చేశారు. టెక్నికల్గా కూడా తర్వాత ఎలా ఎగిరింది విండ్షీల్డ్ పగిలిపోతే అని అడుగుతున్నారు. నేను చెప్తాను సార్, యాక్చువల్లీ విఐపి భద్రత చెప్పండి సార్. విఐపి ఒక ప్రోటోకాల్ ఉంటుంది సార్, వీళ్ళకి హెలికాప్టర్ వాళ్ళకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఏంటంటే ఒకవేళ హెలికాప్టర్ డ్యామేజ్ అయ్యి కంపల్సరీగా ఎగరవలసిన స్థితి వస్తే వీళ్ళకి కొన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ ఉంటాయి, వీళ్ళకి తెలిసి ఉంటాయి. కానీ ఎవరైనా విఐపి వీళ్ళతో ఉంటే అది ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది. ఆయనని కాపాడడంలో వీళ్ళ ప్రాణాలు కాపాడుకోలేక, ఆయనని కాపాడుకోలేక ఇబ్బంది పడవలసిన పరిస్థితులు వస్తాయి. అది వద్దు, విఐపి ప్రాణం మీదకి రావద్దు, మేము ఆ రిస్క్ తీసుకోము అని చెప్పేసి క్యాప్టెన్ డెసిజన్ తీసుకున్నాడు. ఆ హెలికాప్టర్ క్యాప్టెన్ తీసుకున్న డెసిజన్. ఇక్కడ ఎవరో ప్రణాళికలు చేసో మన్ను మట్టి ఏం లేదు. ప్రణాళిక ఎవరైనా చేసిండ్రు అంటే ముందుగానే ఆ ఏమంటారు రోడ్డు మీద పోలీసు వాళ్ళని పెట్టిన వాళ్ళు చేశారు ప్రణాళిక ఇది. అంతేగాని మనం ఇటువైపు నుంచి ఏ ప్రణాళికలు లేవు, అటువైపు నుంచి ఉన్నాయంటే నేను దానికైతే మీకు కనిపిస్తుంది. నాకు చాలా క్లియర్. ఎందుకంటే సార్ క్యాప్టెన్ ఇంకా చెప్పలేదు, చెప్పక ముందే వీళ్ళు ఏం చేశారు, రోడ్డు మీద సెక్యూరిటీ పెట్టారు. ఎందుకు పెట్టారు, ఎట్టొచ్చింది? నేను ఆ విజువల్ చూపిస్తాను. మన తోపుదుర్తి గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఎందుకంటే ఎస్పీ గారు ఏమంటున్నారంటే హెలీప్యాడ్ వద్ద 250 మంది పోలీసులను పెట్టామని అంటున్నారు. ఇక్కడ ఎక్కడైనా 250 మంది పోలీసులు కనిపిస్తున్నారా? అక్కడ ఒకరు కనిపిస్తున్నారు, ఇద్దరు. హెలికాప్టర్ దగ్గర ఒకరు కనిపిస్తున్నారు, ముగ్గురు. మొత్తం వెతకండి 250, అక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు, ముగ్గురు అయ్యారు. పోనీ ఓ 30 మంది ఉంటారా? మొత్తం మనకు కనిపించని వాళ్ళని కూడా తీసుకుందాం. పోలీసులు 250 మంది అక్కడెక్కడైనా పోలీసులు ఉన్నట్టుగా ప్రజలు గుర్తించారా? నేను దృశ్యాలు చూపిస్తున్నా, ఒకసారి క్లోజ్ తీసుకోండి, రాష్ట్ర ప్రజలు కూడా చూడాలి. ఒక్క రోప్ కనిపిస్తుంది. పోలీస్ అధికారులు ఏమంటున్నారంటే 250 మందిని మేము అక్కడ మోహరించామని అంటున్నారు. 250 మంది పోలీసుల బలగాలు అక్కడ ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీగా అక్కడ ఉన్నారా? ఆ జనాన్ని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారా? ఆ బారికేడ్లు ఏమన్నా పెట్టారా? రోప్ పార్టీని ఏమన్నా ఏర్పాటు చేశారా? కనీసం ఆ హెలికాప్టర్ దిగి పాపిరెడ్డి పల్లెకు వెళ్ళడానికి ఉన్న మార్గాన్నైనా చూపించారా? ఎవరైనా అక్కడ ఉన్నారా?
ఎవరి కంటికైనా పోలీసులు కనిపిస్తున్నారా? భూతద్దం పెట్టి వెతికితే అక్కడొకరు కనిపిస్తారు మీకు. ఇంత క్లియర్గా ఉంటే ఎస్ తోపుదుర్తి గారు 250 మంది పోలీసుల్ని పెట్టామని పోలీస్ అధికారులు చెప్తున్నారు. హెలీప్యాడ్ నుండి పాపిరెడ్డిపల్లికి వెళ్ళేటువంటి దారిలో కొంతమంది పోలీసులు ఉన్నారు. పాపిరెడ్డిపల్లి గ్రామంలో హంతకులు ఎవరైతే ఈ కేసులో నిందితులు ఉన్నారో వారి ఇంటి దగ్గర 78 మంది పోలీసులు వారికి రక్షణగా ఉన్నారు. అంటే హత్య చేసిన వాడిది ప్రాణం, వాడి ప్రాణం కాపాడాలనేది కృతనిశ్చయంగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం ఉంది. చనిపోయినటువంటి లింగమయ్య ఇంటి దగ్గర కూడా పోలీసులు ఏం లేరు. జగన్ గారి రోపార్టీ జగన్ గారితో పాటు ముందర ఫాలో అయినటువంటి పోలీసులు అక్కడ కూడా ఉన్నారు. మరి ఇంత పెద్ద విఐపి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ల్యాండింగ్ చేసే దగ్గర పోలీసు భద్రత నిజంగా 250 మంది ఉండింటే వాళ్ళు హెలికాప్టర్ చుట్టూ వెరీ ఫస్ట్ మినిట్ లోనే మోహరించి ఉండేవారు. వీళ్ళందరినీ లాగే దాని చుట్టూ అట్లీస్ట్ హెలికాప్టర్ ప్రొటెక్షన్ కల్పించి ఉండేవారు. ఎక్కడా కనపడట్లేదు. రైట్ సార్.